హాయ్ హలో నమస్తే అండి, నేను మీ సుకన్య. ఈ రోజు మనం కొబ్బరి పొడి తాలింపును టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరికాయ పగలకొట్టి సన్నగా తురుముకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి 2 లేదా 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తురుముకున్న కొబ్బరి తురుము వేసి ఒకసారి కలుపుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేసి కలుపుకోవాలి. ఈ కొబ్బరి పొడికి తాలింపు గింజలు ఎక్కువగా ఉంటే పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. 4-5 ఎండుమిర్చిలు వేసి కలుపుకోండి. ఎండుమిర్చి దూరగా వేగాక కరివేపాకు వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటేనే కలర్ఫుల్ గా బాగుంటుంది. ఇందులోనే 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఈ ఇంగువ వేసుకోవడం వలన మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. అంతే, కొబ్బరి పొడి తాలింపు రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత అందంగా టేస్టీగా పొడి పొడిగా ఉందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.